అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఏదన్నా బాతాకానీ పెట్టుకోవాలన్నా కూడా హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అయితే మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో మెట్రో రైలు పెట్టిన తర్వాత కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలు డ్యూటీలకి వెళ్ళాలన్నా, జాబ్స్‌కి వెళ్ళాలన్నా, ఇంకా వగైరా వగైరా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా మెట్రో స్టేషన్‌లోకొచ్చి మెట్రో రైలు ఎక్కి తొందరగా చేరుకుంటున్నారు. అందరికీ కార్లున్నా, బండులున్నా కూడా పక్కన పెట్టేసేసి, ఆ బైకులు కూడా తింటే మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసేసి, మెట్రో రైలు ఎక్కేసేసి ఆయా గమ్యస్థానాలకి చేరుకుంటున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. ఈ కొంతమంది మానవ రూపంలో, మనుషుల రూపంలో, మగాళ్ళ రూపంలో ఉన్నటువంటి కొంతమంది మృగాలు ఎంత గలీజు పనులు చేస్తున్నారో తెలుసండి? చూపిస్తా. ఆ వీడియో గూడా వాడు ఎలాంటి గలీజు పని చేశాడనేది కూడా ఆ వీడియోలో నేను టెలికాస్ట్ చేస్తా చూడండి. వాడు ఏకంగా వాడి ప్రైవేట్ పార్ట్‌ని తీసేసి, ఇలా షర్ట్ లోపలకి బయటకి తీసేసి, ఎదురు ఒక ఆడపిల్లుంటే, ఆ ఆడపిల్లకి దగ్గరికెళ్ళిపోయి ఇలా ఆనిచ్చేసేసి వాడు చెప్పకూడనటువంటి గలీజు పని చేస్తున్నాడు. మెట్రో స్టేషన్‌లో వందల మంది ఉండగా. చూస్తారుగా ఆ వీడియో మీరు చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఏం చేయాలి అలాంటి పనికిమాలిన సన్నాసుల్ని? ఆ వీడియో నాకెవరు పంపించారంటే, మౌనిక అని మన మీడియా ఫీల్డ్‌లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మీడియా ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఒక అమ్మాయి పంపించింది. అమ్మ మరి మరి ఎందుకు అప్పుడే నువ్వు చెప్పు తీసుకొని కొట్టొచ్చు కదా వాడిని బుద్ధొస్తదంటే, అమ్మాయి ఏమందంటే, బుద్ధి రావటం గాదు. ఆడిని అక్కడ కొడితే అక్కడ నలుగురు, 100 మంది చూస్తారు. మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మీడియాలో టెలికాస్ట్ చేస్తే వందల మంది, వేల మంది చాలామంది చూస్తారు. వాడి బుద్ధేంటనేది తెలుస్తది గాబట్టి అట్లాంటి నీచుడిని సమాజానికి చూపించాలి అని జెప్పి నేను వాడిని కొట్టను కూడా కొట్టలేదు. నాకు అసహ్యం వేసింది ఆ వీడియో తీస్తుంటే కూడా వాడిని. అంత గలీజ్ పని చుట్టూ మెట్రో రైల్లో అంతమంది మగవాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నా కూడా వాడంత గలీజ్ పని చేస్తున్నాడంటే ఏమనాలి చెప్పండి? అంటే సభ్య సమాజాన్ని మర్చిపోయి, చుట్టూ ఎవరున్నారని మర్చిపోయి, చేసే ఈ కామ గలీజ్ పనులు చేసే ఈ లక్షణాలున్న వెధవలే చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసే వ్యక్తులండి వీళ్ళంతా. వాడు చుట్టూ లోకాన్ని మర్చిపోయాడు. చుట్టూ ఎవరున్నారో మర్చిపోయాడు. నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నాననేది మర్చిపోయాడు. నా పక్కన ఆడదుంటే చాలు. అమ్మాయి ఉంది. వాడు చేయాల్సిన గలీజ్ పని చేస్తున్నాడు. చాలా నీచంగా ఉంది ఆ వీడియో. నేను ప్లే చేస్తాను చూడండి మీరు. ఏం చేయాలి చెప్పండి ఇలాంటి సన్నాసుల్ని మెట్రో స్టేషన్‌లో? అంటే ఇక ఆడవాళ్ళకి ఏంటి ఇంకా ఆళ్ళు ఫ్రీగా వాళ్ళ జాబులు కూడా చేసుకోవటానికి బస్సులు, లేకపోతే ట్రైన్‌లు, విమానాలు కూడా ఎక్కకూడదా? ఎక్కడైనా ఇక ఆడవాళ్ళని చూస్తే సెక్సువల్‌గా ఆ ఫీలింగ్స్‌తోనే చూస్తారా? చెప్పండి. కరెక్ట్ కాదు కదా ఇదంతా. ఆడోళ్ళు కనపడితే ఇక వాళ్ళు సెక్స్ టాయ్స్‌గానే చూస్తారా? ఇంక వాళ్ళకి వాళ్ళు మనుషులని గుర్తించరా? చెప్పండి. ఇప్పుడు మనందరం గూడా తల్లుల కడుపులో నుంచే కదా మనం గూడా పుట్టింది. చెప్పండి. ఏంటి అంత గలీజ్ పనులా? రోత పనులా? వాడెవడో తెలీదు గానీ వీడియో వైరల్ చేయండి. చాలామంది మన వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంటదంటే వాడు సిగ్గుతో తలదించుకోవాలి వాడు. ఆ వీడియో కాస్త వాడు చూసి, వాళ్ళ ఊరోళ్ళు చూసి, వాళ్ళ గ్రామస్తులో లేతే వాడు హైదరాబాదే కాబట్టి ఆడు ఏ ఏరియా వాడో చూసి సిగ్గుపడాలి వాడు చేసిన పనికి. అదే స్పాట్‌లో నేనుంటే గనక వాడిని కొట్టి లాక్కెళ్ళి స్టేషన్ నుంచి ఆ రైలు దింపిచ్చి, లేదంటే పోలీసు వాళ్ళకి ఫోను జేసి వాడిని జైలుకి పంపించేవాడిని ఈ పాటికి. అంత గలీజ్ పని జేస్తున్నాడు. 4 దెబ్బలు కూడా కొట్టేవాడిని. అందులో డౌటే లేదు. అదే స్పాట్‌లో నేను ఉండుంటే. ఎంత రోత పని, ఎంత గలీజ్ పని. మెట్రో స్టేషన్‌లో కూడా ఆడవాళ్ళకి సౌకర్యం లేదు. ఆడవాళ్ళకి భద్రత లేదు. అది. కాబట్టి మిత్రులారా ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మెట్రో స్టేషన్‌లో ఇలాంటి గలీజ్ పనులకు పాల్పడేవాడు ఎవడైనా కనపడితే మీకు చెప్పు తీసుకొని పటా పటా పటాపట కొట్టండి. కేసు గూడా అవ్వదు. అర్థమైందా? కేసు గూడా అవ్వదండి. సో, రైట్. వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ అండి. Please stand away from the doors.
Station Paradise. Doors will open on the left. తరువాతి స్టేషన్ ప్యారడైజ్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन पैराडाइज, दरवाजे बाईं तरफ खुलेंगे। Paradise. पैराडाइज, Please stand away from the doors.